హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పావని చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి మా పాప అయితే గణపతి నవరాత్రుల సందర్భంగా మా అక్క వాళ్ళ ఫ్లాట్స్ అండ్ మా ఫ్లాట్స్‌లో చేసుకున్న సరస్వతీ దేవి పూజ అయితే షేర్ చేస్తున్నాను మీతో. నాతో పాటు మీరు చూసేయండి. అంతేగా నాతో వీడియో చూసే ముందర వీడియో గనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా లైక్ ముందర చేశారనుకోండి ఈ వీడియో ఒక నలుగురికైతే రీచ్ అవుతది. సో, అందుకని నేను లైక్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుంది కదా! అంతే కాకుండా వినాయకుడు కూడా చూడండి. చాలా బాగున్నారు వినాయకుడు. అంటే ఆ రోజు ఇలా డెకరేషన్ చేపిచ్చారనమాట. అక్క వాళ్ళ ఫ్లాట్స్‌లో అయితే. ఆహ్, ఇంకా పిల్లలందరూ భలే కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారండి. పంతులు గారు ఏం చెప్తున్నారో అదంతా కూడా చాలా నీట్‌గా అయితే కూర్చొని అంటే ఆహ్, బాగా కూర్చొని నిశ్శబ్దంగా పంతులు గారు ఏదైతే చెప్పారో అంతా కూడా చాలా బాగా చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పుస్తకాలు అండ్ చిన్న పిల్లలైతే ఇక్కడ పుస్తకాలు, క్రేయాన్స్ అయితే ఇచ్చారు. ఆ రోజు పూజ చేసుకున్న వీళ్ళనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇలా పంచుతున్నారనమాట పుస్తకాలు అన్నీని అలా. అంటే ఫ్లాట్స్‌లో అందరూ ఉన్న మగవాళ్ళు గాంటి, లేడీస్ ఎవరైతే ఉంటారో ఫ్లాట్స్‌లో వాళ్ళందరూ ఇలా ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తున్నారనమాట. పెద్దవాళ్ళొచ్చేసరికి పుస్తకం అండ్ పెన్ను. చిన్న పిల్లలకైతే క్రయాన్స్ అనమాట. అండ్ మా బావగారాళ్ళు కూడా అక్క వాళ్ళు, బావగారు. అండ్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళకి ఇలా పంచుకుంటూ వెళ్తున్నారనమాట. పిల్లలు కూడా భలే లైన్‌లో నుంచున్నారండి. ఏం తోసుకోకుండా లైన్‌లో నుంచుకొని ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ వచ్చి బాగా చాలా అందంగా తీసుకున్నారనమాట. పిల్లలైతే అసల గోల చేసి ముందర నేనంటే నేనని మీదకొస్తా ఉంటారు. అలా ఏం లేదండి చాలా బాగున్నారు. ఇదొచ్చేసరికి మా ఫ్లాట్స్‌లో చేసుకుందండి మళ్ళీ మా పాప అయితే. ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తున్నాను. అంటే 2 కలిపి ఇంక ఒకే వీడియోలో చేస్తే బావుంటదని చెప్పేసి ఇంకిలా అయితే చేశాను వీడియోని. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబును సేమ్ మా పాప అయితే కూర్చొని చేసుకుంటున్నారనమాట. పైన కూర్చోమంటే కూర్చోలేదు. కానీ బావుంది. అక్కడ కూడా చూడండి పిల్లలందరూ చాలా అందంగా చేసుకున్నారు. సరస్వతీదేవి అండ్ లక్ష్మీదేవి అండ్ వినాయకుడు అందరిని కూర్చోబెట్టి పైనైతే ఇలా నీట్‌గా అయితే చేసుకున్నారు అక్కడ కూడా. అక్కడొచ్చేసరికి సేమ్ పుస్తకం, పెన్ను దాంతో పాటు ఎక్స్‌ట్రా ఏంటంటే ఇంకా ఆహ్, హ్మ్. నేనైతే డోమ్స్‌ది కలర్స్ అన్నీ పెన్సిల్ అన్నీ ఉన్నాయన్నమాట అందులో. అవైతే ఇస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నారన్నమాట. పుస్తకాలు కావచ్చు, లేకపోతే పెన్స్ కావచ్చు. ఇంకొకళ్ళు అలా ఇస్తా వచ్చారు. సో, అక్కడ ఏమి ఇచ్చారో పిల్లలందరిని చూడండి ఎలా వీడియో తీశానో. అంటే నీట్‌గా కూర్చున్నారన్నమాట. ఇక్కడ కూడా అయితే పిల్లలు చాలా నీట్‌గా పూజ చేసుకుంటున్నారు. పంతులు గారు ఏవైతే చెప్పారో అలా కూర్చొని అసలెవ్వరూ డిస్టర్బ్ చేయలేదండి. అంత అందంగా కూర్చొని చేసుకున్నారు. బాగా చిన్న చిన్న పిల్లలు కూడా అండి. చాలా నీట్‌గా కూర్చొని చేసుకున్నారండి. పాపం పూజ అయితే చాలా చేసుకున్నారు కూర్చొని. సరస్వతీదేవి వీళ్ళందరినీ కటాక్షించాలని చెప్పి ఆ గణపతితో కోరుకుంటున్నాను నేను కూడా మీతో పాటు. థాంక్ యూ. ఇగోండి అక్కడ ఏమిస్తున్నారో అవన్నీ చూపిస్తున్నాననమాట. ఒక కవర్ అయితే ఇచ్చారు. వాటిలో ఏమున్నాయని అన్నీ దగ్గరగా అయితే ఆళ్ళని తీసి చూపించమన్నాను. అన్నీ చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీసి. అదిగోండి. నా వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.